మంగళగిరి పరిసర ప్రాంతాల్లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఈద్గా ఆవరణలో శనివారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆవరణ కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్ మాట్లాడారు. మా ముస్లిం సోదరీమణులందరికీ అస్సలాము అలైకుం. మనం చూస్తున్నాం, గమనిస్తూనే ఉన్నాం మన ఈద్గా ఆవరణలో ఏ విధంగా ఏర్పాట్లు చేశారనేది. ఇది కేవలం ఒక ఇస్లామిక్ ఫ్రంట్ నేతృత్వంలో జరుగుతున్న ట్రస్ట్ బోర్డు సభ్యుల వల్లే ఇంత ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మా మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా లోకేష్ గారికి అంజుమన్ ట్రస్ట్ బోర్డు సభ్యులంతా కలిసి ఒకసారి వినతి చేయడం జరిగింది. గతంలో ఒక టెంట్లు వేసేవాళ్ళు కొంత ఇబ్బందికరంగా ఉంది సార్, మాకు అన్ని వసతులు ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. ఆయన అమ్మటే స్పందించి గత 3 సంవత్సరాల నుంచి ఈ విధంగా పెండాల్స్ కానివ్వండి, కింద కార్పెట్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎక్కడ అసౌకర్యం కలగకుండా వచ్చే ముస్లిం సోదరుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇటువంటి ఎమ్మెల్యే గారు మా మంగళగిరి నియోజకవర్గానికి రావడం మా అదృష్టవంతంగా భావిస్తున్నాము. అలాగే ఈ ఏర్పాట్లు చేసినటువంటి ఎక్కడ ఇబ్బంది లేకుండా మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, ట్రాఫిక్ సమస్యలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ గారు కానివ్వండి, అందరూ మమ్మల్ని సహకరించారు. వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసిన, దగ్గరుండి చేసిన ఈ నెల రంజాన్ నెలలో మొత్తం మసీదులు కానివ్వండి, ఈద్గాలు కానివ్వండి, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ ఉపవాసం ఉన్న వాళ్ళకందరికీ ఘనంగా గంజి కానివ్వండి, ఈ విధంగా ఏ విధంగా అసౌకర్యం కలగకుండా చేసిన మా ఇస్లామిక్ ఫ్రంట్ నేతృత్వంలో ఉన్న మా అంజుమన్ ట్రస్ట్ బోర్డు సభ్యులకు, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. అస్సలాము అలైకుం. గత 30 రోజులుగా కఠోర ఉపవాసాల దీక్ష ముగించుకొని నిన్న నెలవంక కనబడిన తర్వాత ఈరోజు ఈద్గాలో మసీదులు ఈదుల్ ఫితర్ నమాజ్ చదువుకోవడం జరుగుతుంది. రంజాన్ నెల అంటేనే భక్తి శ్రద్ధలతో ఉండే నెల. ఇలాంటి నెలకి మన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, ఐటీ శాఖ, విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు గత 2 సంవత్సరాలుగా ముస్లిం మైనారిటీలకి పండక్కి ఏమైనా కావాలనేది ఆలోచించి మసీదులు కానీ శానిటేషన్ కానివ్వండి, అలాగే ఈద్గాలో నమాజ్ చదువుకోవడానికి ఇంతకుముందు టెంట్లు వేసేవాళ్ళు, కొద్దిగా అసౌకర్యంగా ఉండేది. అలా దానికి కాకుండా పెండాస్ వేపించి ఇక్కడ వాటర్ సప్లై కూడా చేపించడం జరిగింది. వాటర్ బాటిల్స్, అలాగే 2 శ్మశాన వాటికలు కూడా పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రపరిచి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో చాలా కృషి చేస్తున్నారు. అదే కాకుండా ఇమాముల మౌజన్లకి బట్టలు పంపిణీ కార్యక్రమం కానివ్వండి, అలాగే మసీద్ ఇమాం మౌజన్లకి జీతాలు కూడా గవర్నమెంట్ తరఫున ప్రవేశపెట్టింది కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. ఇప్పుడు మొత్తం కూడా వేయడం జరుగుతుంది. ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం ప్రజలకి ఎన్నో ఆనందకరమైన పనులు చేస్తుంది. అందుకని ముస్లిం ప్రజల తరఫున నారా లోకేష్ గారికి ప్రత్యేక. మంగళగిరి అరవింద స్కూల్లో ఈదుల్ ఫితర్ నమాజ్ ప్రార్థనలు జరిగాయి. ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడారు. అల్హమ్దులిల్లా ఈరోజు మస్జిదే అన్వరీ మదర్సా ఆయిషా సిద్దికా రజియల్లాహు తాలా అన్హా తరపు నుంచి అరవింద స్కూల్ గ్రౌండ్లో ఈదుల్ ఫిత్ర్ నమాజ్ చేయడం జరిగినది. అల్హమ్దులిల్లా, అల్లాహ్ దయా మరియు కారుణ్యంతో. ఈ సందర్భంగా ఈద్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన సందేశం ఏమిటంటే, రంజాన్ మాసంలో ఏ విధంగా అయితే అల్లాహ్ యొక్క హక్కుని చెల్లించి నమాజు మరియు ఉపవాసాలు పాటించి అల్లాహ్ యొక్క హక్కుని చెల్లించామో, అదేవిధంగా దాసుల హక్కులను కూడా చెల్లించడం అనేది దానికి ఉన్న ప్రాధాన్యత గురించి ఇక్కడ వివరించడం జరిగినది. మానవుడు ఎన్ని సత్కార్యాలు చేసినా దాసుల యొక్క హక్కుని చెల్లించకపోతే అల్లాహ్ వద్ద పట్టుబడతాడని ఇక్కడ సందేశం ఇవ్వటం జరిగింది. మరియు అదేవిధంగా దాసుల యొక్క సేవలో అల్లాహ్ యొక్క ప్రసన్నత ఉన్న విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ద్వారా వివరించడం జరిగినది. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖైరున్నాస్ అన్ఫఉన్నాస్, ప్రజల హక్కులో ఏ వ్యక్తి అయితే
ఉత్తమంగా సదాచరణ చేసి వాళ్లకు సేవ చేస్తాడో అల్లాహ్ దృష్టిలో కూడా అతను ఉత్తమైన వాడు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. మరియు అదేవిధంగా రంజాన్ మాసంలో ఒకరిని ఒకరు ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించారో రంజాన్ తర్వాత కూడా ఇదే విధంగా ఉండాలన్న విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగినది. ఇన్షాల్లా. రహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త స్తోత్రాలు అల్లాహ్ కొరకే. ఆయన కోసం ఈరోజు ఇక్కడ మేమందరం రంజాన్ సందర్భంగా, రంజాన్ ఈదుల్ ఫిత్ర్ సందర్భంగా మేమందరం ఇక్కడ నమాజు చేయడం జరిగింది. అల్లాహ్తో మేము అనేక ప్రార్థనలు చేయడం జరిగింది. మన మంగళగిరి సహోదరులందరూ కలిసిమెలిసి అంతా చక్కగా జీవించాలని, వారు ఆయురారోగ్యాలతో జీవితాంతం ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మంగళగిరి ప్రజలందరికీ రుజుమార్గాన్ని ప్రసాదించాలని, మనం అందరం అల్లాహ్ యొక్క ప్రసన్నత గైకోనాలని చెప్పి కోరడం జరిగింది. ప్రపంచ శాంతి కోసం కూడా దువాలో కోరుకోవడం జరిగింది. నులకపేట ఈద్గా మైదానంలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మసీదు ముఫ్తీ అబ్దుల్లా, రిజ్వాన్, బురాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون أياما معدودات فمن كان منكم مريضا أو على سفر فعدة من أيام أخر وعلى الذين يطيقونه فدية طعام مسكين. وقال تعالى يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. صدق الله العظيم وصدق رسوله النبي الكريم ونحن على ذلك لمن الشاهدين والشاكرين والحمد لله رب العالمين. सामाईन कराम, मेरे अजीज दोस्तों और बुजुर्गों, अल्लाह तबारक व तआला का बेइंतहा फजल करम हुआ कि अल्लाह तबारक व तआला ने हमें और आपको